వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే మనం 5 ఇయర్స్ పాపకి హాఫ్ బ్లౌజ్ అనేది చూద్దాం. కటింగ్ అండ్ స్టిచ్చింగ్. బాడీ పొడవు వచ్చేసి 12 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 5, దాని దగ్గర నుంచి చంక్ వచ్చేసి 4.5, చెస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి 10 తీసుకోవాలండి. అలాగే నడుము దగ్గరికి వచ్చేటప్పటికి 9 ఇంచెస్ తీసుకోవాలి. స్ట్రైట్ లైన్ గీసుకొని చంక లోతు వచ్చేసి 1.5 తీసుకొని రౌండ్ నీట్గా షేప్ గీసుకోవాలి. గీసుకున్నాక కటింగ్. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నెక్లు అనేవి తీసుకుందాం. షోల్డర్ దగ్గర అయితే 2 ఇంచెస్ తీసుకొని పొడవు అయితే 4 ఇంచెస్ తీసుకుందాం. ఫ్రంట్ నెక్ అయితే స్క్వేర్ షేప్ తీసుకుంటున్నాను. అలాగే బ్యాక్ పార్ట్ సపరేట్ చేసి బ్యాక్ పార్ట్ కూడా అలాగే 2 ఇంచెస్ తీసుకొని పొడవు అనేది 3.5 తీసుకుందాం. 3.5 తీసుకొని రౌండ్ షేప్ గీస్తున్నానండి నేనైతే. మీరైతే ఏ షేప్ కావాలితే ఆ షేప్ పెట్టుకోవచ్చు. రౌండ్ షేప్ నీట్గా గీసుకున్నాక కటింగ్ చేసేవాళ్ళండి. లైనింగ్ కాబట్టి మనం ముందే కటింగ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా సరి చేసుకొని ఫ్రంట్ నెక్ అనేది షేప్ కటింగ్ చేసుకోవాలండి. అవి రెండు పక్కన పెట్టేసి ఇప్పుడు ఒరిజినల్ తీసుకుందాం. ఒరిజినల్ తీసుకొని లైనింగ్ ఒరిజినల్ మీద నీట్గా పరుచుకోవాలండి. ఒరిజినల్ అనేది రెండు వెనకాల ఎదర కూడా ఒకటేసారి కట్ చేసుకుందాం. కొంచెం ఖర్చు ఉండేలాగా కట్ చేసుకోవాలండి. స్టిచ్చింగ్కి నీట్గా వస్తుంది, ఇబ్బంది లేకుండా. చూసారు కదా, కట్ చేసుకున్నాం. కట్ చేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్స్ అనేవి తీసుకుందాం. హ్యాండ్స్కి ఫస్ట్ మిగిలిన లైనింగ్ తీసుకొని హ్యాండ్స్ అనేవి చాలా చిన్నగా కట్ చేస్తున్నానండి నేనైతే. చిన్న పాప కదా, 5 ఇయర్స్ పాపకి చాలా చిన్నగా కట్ చేసుకుని నేను హ్యాండ్స్ అయితే బార్డర్ పెట్టాలనుకుంటున్నాను. మీరైతే మిగిలిన ముక్క ఏదైనా పెట్టుకోవచ్చు. బార్డర్ మీద హ్యాండ్స్ పెట్టి నీట్గా కట్ చేసేయడమే. నేను ఆల్రెడీ ఇక్కడ ఖర్చులు కూడా పెట్టుకున్నాను. మీకు ఇంకా ఎవరైనా ఖర్చులు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా పెట్టుకోవచ్చు. లైనింగ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ముక్కలన్నీ కూడా ఖర్చులు అవన్నీ కూడా తీసుకొని పెట్టుకోవాలండి. ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి అవి అతకడానికి. అలాగే ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఒరిజినల్ పార్ట్ కూడా తీసుకోవాలండి. నీట్గా ఒరిజినల్ వైపు లైనింగ్ వేసుకోవాలి. వేసుకొని స్క్వేర్ షేపు నీట్గా తిప్పేసుకోవాలి. నీట్గా కోణాల దగ్గర మాత్రం నీట్గా తిప్పుకోవాలండి షేప్ రావాలంటే. ఇప్పుడు అలాగే తిప్పేసుకున్న తర్వాత కిందన కూడా కొంచెం ఖర్చులు అవి కూడా కనిపించకుండా బయటికి కిందన తిప్పేసుకోవాలి. అలాగే టక్స్ పెట్టేసుకోవాలి. కోణాల్లోని ఎక్కువ బాగా పెట్టుకోవాలండి టక్స్. థ్రెడ్ కట్ అవ్వకుండా పెట్టుకోవాలి. కట్స్ పెట్టేసుకున్నాక కింద సైడ్ కూడా అలాగే ఉంచి స్టిచ్ వేసేవాలి. ఒకటి స్టిచ్ వేసాక బ్యాక్ సైడ్ టర్న్ చేసి మనం నెక్ అనేది పైన కుట్టేసుకోవాలి. అలాగే కింద సైడ్ తిప్పుకున్నాం కదండి, కింద సైడ్ కూడా ఒక కుట్ట అనేది వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, వేసుకున్నాము కుట్ట అనేది. నీట్గా కుట్టు వేసుకున్నాక మనం ఇప్పుడు ఎలాగో పైపింగ్ అనేది తిప్పలేదు కాబట్టి లేస్ అనేది వేసుకోవాలండి. లేసు చాలా నీట్గా వేసుకోవాలి. ఇలా కార్నర్ వచ్చినప్పటికీ ఒక చిన్న మడత కింద పెట్టాలి. చాలా బాగా తిరుగుతుంది బాక్స్ షేప్ అయితే. నీట్గా తిప్పేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న లేస్ని కట్ చేసేసుకోవాలి. అలాగే చివరంతా కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలి. కాకపోతే దీనికి పోసులు అవి ఉన్నాయి కాబట్టి స్టోన్స్ అవి సింగిల్ పాదం పెట్టుకొని వేసుకోవాలి. అది లాస్ట్లో వేస్తాను. అలాగే సైడ్స్ అనేవి కూడా అతికేసుకోవాలి. ఒరిజినల్లోని లైనింగ్ అతికేసుకోవాలి నీట్గా. అతికేసుకున్నాక డాట్స్ అనేవి వేసుకోవాలండి. ఇది హాఫ్ బ్లౌజ్ కాబట్టి చిన్నగా కిందన మాత్రమే వేస్తున్నాను. ఫుల్ బ్లౌజ్ అయితే సెంటర్లో వేసుకోవాలి. డాట్స్ అనేవి పొడవు ఒక 3 ఇంచెస్ వేసుకుంటున్నానండి నేను. ఎవరికైనా 3 ఇంచెసే వేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. అలాగే బ్యాక్ పార్ట్ కూడా తీసుకొని నెక్ అనేది టర్న్ చేసేవాలి. రౌండ్ నెక్ తీసుకున్నాం కదా, రౌండ్ నెక్ నీట్గా తిప్పేసుకోవాలండి. సర్దుకుంటా నీట్గా తిప్పుకోవాలి. నీట్గా తిప్పేసుకున్నాక అలాగే దీనికి బ్యాక్ సైడ్ పార్ట్ కూడా అలాగే కిందన స్టిచ్ వేసేసుకోవాలి. మనం ఇలా స్టిచ్ వేసుకుంటే లాస్ట్లోని కింద మడత వేయవసరం లేదండి, నీట్గా వస్తుంది.
మడత వేస్తే కొంచెం ఎక్కువ లావుగా కనిపిస్తుంది. స్టిచ్ వేసుకున్నాక పై స్టిచ్ కూడా వేసేసుకోవాలి. పై స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు ఉక్సులు తాళ్ళు పట్టీకి అయితే మనం సెంటర్లో కట్ చేసుకోవాలండి. నీట్గా పెట్టుకొని కట్ చేసుకొని మన దగ్గర మిగిలిన పీసెస్ అనేవి ఇందాక జాగ్రత్త పెట్టుకున్నాం కదా, అవి అయితే అందులోంచి లైనింగ్ పీస్ తీసుకొని అందులోంచి ఉక్సులు తాళ్ళు పట్టీలకి ముక్కలు తీసుకోవాలి. తీసుకొని ఫస్ట్ తాళ్ళు పట్టీ అయితే తిప్పుతున్నానండి నేను. తాళ్ళు పట్టీ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి తిప్పాలి, బయటికి కనిపించేలాగా నీట్గా తిప్పుకోవాలి. పైన కార్నర్స్ అనేవి చూసుకోవాలి నీట్గా. అలా టర్న్ చేసుకొని ఫస్ట్ చివరంట ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అలాగే ఇంకో సైడు దాని పక్కనే చిన్న స్టిచ్ వేసేసుకోవాలి. కిందన ఎక్స్ట్రా వచ్చింది అది లోనికి ఫోల్డ్ చేసేవాలి. లోనికి ఫోల్డ్ చేసి దాని దగ్గర ఒకటి రఫ్ అనేది లాగేసుకోండి, చాలా బాగుంటుంది, నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. అలాగే ఇప్పుడు ఉక్సులు పట్టీ అనేది ఒరిజినల్ వైపు నుంచి డూప్లికేట్ వైపు అంటే లైనింగ్ వైపుకి తిప్పుకోవాలి. అది క్లాత్ అంతా కూడా లోపల సైడ్కి వెళ్ళిపోవాలి, బయట సైడ్కి అయితే కనిపించకూడదు. ఉక్సులు పట్టీ కదా, కిందనైతే ఇది ఇలాగ లోపలికి పెట్టేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్. దీనికైతే ఒక స్టిచ్ సరిపోతుందండి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా, షోల్డర్స్ అనేవి అతికేసుకోవాలి. అలాగే హ్యాండ్స్ కూడా రెడీ చేసేసుకోవాలి. ఏం లేదు, టర్న్ చేసేసుకోవడమే. తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ సెంటర్లో పెట్టుకొని నీట్గా ఒక సైడ్కి అతికేసుకోవాలి. ఫస్ట్ నీట్గా చూసుకుంటా కిందనేమి కుచ్చులు రాకుండా అతుక్కోవాలి. అలాగే సెకండ్ టర్న్ కూడా అతికేసుకోవాలి. అలా మొత్తం అతికేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చులు ఏమైనా అంటే చిన్న చిన్నగా క్లాత్లు ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చిన్నపిల్లలు కదా, గమ్మున చెరగకుండా ఉంటాయి. డబల్ స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత రెండు హ్యాండ్స్ అలాగే అతికేసుకోవాలి. అతికేసుకున్నాక చూసారు కదా ఎలా వచ్చిందో నీట్గా. మనం ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి వేసుకున్నాం, బ్యాక్ సైడ్ కూడా వేసుకోవాలి. ఇందాక చెప్పినట్టే 3 ఇంచెస్ పొడవుతోనే వేసుకోవాలి. షోల్డర్కి సెంటర్కి ఫోల్డ్ చేయాలి. సెంటర్కి ఫోల్డ్ చేసి నీట్గా వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు సైడ్ అనేది ఒక స్టిచ్ వేసుకోవాలి. పాపది హ్యాండ్ లూజ్ అయితే 3 వచ్చిందండి. మీకు మెజర్మెంట్ ఇచ్చిన బట్టి మీ దగ్గర ఎంత వస్తే అంత పెట్టుకోవాలి. అక్కడ పెట్టుకొని అక్కడ నుంచి స్ట్రైట్గా ఒక స్టిచ్ కిందకి లాగేయడమే. నడుము లూజ్ ఎలాగా ఉంటుందో మాకు తెలుసు కాబట్టి నేను నార్మల్గా వేసేస్తున్నాను. మీ దగ్గర అయితే మెజర్మెంట్ ఏదైనా ఉంటే దాన్ని బట్టి వేసుకోండి. చూసారు కదా, బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. కింద స్కర్ట్ కూడా రెడీ అయిపోయింది. దీని మీదకి ఓనీ అనేది వస్తుందండి. చిన్న పాపకి చిన్న లెహంగా హాఫ్ సారీ టైప్లో వస్తుంది. చూసారు కదా ఎంత బాగుందో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.